ఏపీ ఈఏపీ సెట్ మే 23 సంబంధించి షిఫ్ట్ 1 సంబంధించి మార్నింగ్ షిఫ్ట్ కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్ రివ్యూ. సో ముందుగా అయితే మీరు లైక్ చేయండి ప్లీజ్ అండి. మీరు లైక్ చేస్తేనే ఇది చాలా మంది ఎంసెట్ రాస్తున్నాయి, ఈఏపీ సెట్ రాస్తున్న చాలా మంది ఆస్పిరెంట్స్ కి ఈ వీడియో అనేది వెళుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు. సో దాని యొక్క లెవెల్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమంది కామెంట్ రూపంలో చీట్ కోడ్స్ యూజ్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి అడగమన్నారు. సో అవి కూడా అడిగే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ అండి ముందుగా అయితే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్. ఎలా ఉందమ్మా? ఈజీగా ఉందా, టఫ్గా ఉందా, మీడియం ఉందా? మీడియం. మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది? మ్యాథ్స్ టఫ్గా ఉంది. మ్యాథ్స్ టఫ్గా ఉందా? 80కి ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు. అన్ని క్వశ్చన్స్. సో మీరు ఎంతవరకు అవగాహన ఉంది? 50. కెమిస్ట్రీ 40. 40 ఎలా ఉంది? కెమిస్ట్రీ ఎలా ఉంది? ఈజీగా ఉందా? మరి ఫిజిక్స్ పరంగా? ఫిజిక్స్ వచ్చేసి మీడియంగా ఉంది. సో 40కి అటెంప్ట్ చేయొచ్చు, 30 పెట్టచ్చు. పేపర్ ఓవరాల్ ఈజీ అంటారా, టఫ్ అంటారా, మీడియం అంటారా? మోడరేట్ డిఫికల్ట్ మధ్య. మోడరేట్ టు డిఫికల్ట్ గా వెళ్ళింది అనమాట, మోడరేట్ నుంచే. సో చీట్ కోర్స్ యూజ్ అవుతున్నాయి ఇందులోనా? మ్యాథ్స్ పరంగా ఏమైనా కష్టం, ఫిజిక్స్ పరంగా అవుతున్నాయి. ఈ రోజు ఏమైనా 1-2? కెమిస్ట్రీ పరంగా పేపర్ ఈజీగా ఉంది. సో ఇప్పుడు మీరు ఇంజనీరింగ్, సో ఐఏఎస్ ఎందులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? ఒక మంచి ర్యాంక్ వస్తే మీరు ఏ కోర్ ఏది తీసుకోవాలనుకుంటున్నారు? సిఎస్సి. ఒక ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయ్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. టఫ్గా ఉందా, మీడియం ఉందా? టఫ్గా ఉందమ్మా. మ్యాథ్స్ పరంగా ఎలా ఉందా? మ్యాథ్స్ పరంగా ఫిజిక్స్ పరంగా టఫ్గా ఉంది. కెమిస్ట్రీ పేపర్ ఓవరాల్ గా డిఫికల్ట్ అంటారా? చీట్ కోడ్స్ ఏమైనా యూజ్ అవుతున్నాయా? చీట్ కోడ్స్ అంటే యూజ్ అవ్వచ్చు. మీకైనా యూజ్ అయినాయా? యూజ్ అయ్యాయి. పేపర్ ఓవరాల్ గా డిఫికల్ట్ అంటారు. సో మీకు మంచి ర్యాంక్ వస్తే దేంట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? ఇంకా దాని గురించి డిసైడ్ అవ్వలేదా? ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయ్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. ఈజీ ఉందా, టఫ్ ఉందా, మీడియం ఉందా? పర్లేదండి. మ్యాథ్స్ పరంగా కొంచెం టఫ్గా. మ్యాథ్స్ డైరెక్ట్ ఏమైనా ఉన్నాయా, లెంతీగా ఉన్నాయా? లెంతీగానే కొన్ని ఉన్నాయి, ఇండైరెక్ట్ గా ఇచ్చాడు. 80కి ఎంత వరకు మనకి స్కోప్ ఉంటుంది మంచి స్కోర్ చేయడానికి? 80లో ఉంటుందా? 50 వరకు మీరు చేశారు కరెక్ట్ గా. సో మరి ఫిజిక్స్ పరంగా అయితే 20. ఫిజిక్స్ పరంగా ప్రాబ్లమ్స్ ఇచ్చాడా లేకపోతే ఎక్కువ ఐపీ థియరీ టైప్ ఇచ్చాడా? ప్రాబ్లమ్స్ ఇచ్చాడా? ఫిజిక్స్ లో ఏ చాప్టర్ కష్టంగా ఉంటది? ఫిజిక్స్ లో ఈ ఎంసెట్ పరంగా కరెంట్ ఎలక్ట్రిసిటీ. కెమిస్ట్రీ మనకు కొంచెం టఫ్ గానే ఉంది. పేపర్ ఓవరాల్ గా ఈజీ అంటారా, టఫ్ అంటారా, మీడియం అంటారా? ఈజీ వచ్చేసి డిఫికల్ట్ గా ఉండే. మీకు మంచి ర్యాంక్ వస్తుందని ఆశిస్తున్నా. మీరు ఏ కోర్స్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? సిఎస్సి. ఎక్కువ కంప్యూటర్స్ చెప్తారా? సో ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయ్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. టఫ్ ఉందా, మీడియం ఉందా? మ్యాథ్స్ పరంగా మ్యాథ్స్ టఫ్గా ఉంది. 80కి ఎంత వరకు అటెంప్ట్ చేయొచ్చు? 80కి 40, 50 వరకు. ఫిజిక్స్ పరంగా ఎలా ఉంటుందా? ఆల్ ది బెస్ట్ అమ్మా. ఈజీగా ఉందా, టఫ్ ఉందా, మీడియం? చెప్పండి చిన్న. మ్యాథ్స్ పరంగా ఎలా ఉందమ్మా? మ్యాథ్స్ ఈజీగా ఉందా? 80కి ఎంతవరకు అటెంప్ట్ చేయొచ్చు? 80కి 60-65. కొంతమంది టఫ్ అంటున్నారు. మాకు ఈజీ కనిపించింది. ఒక ఫిజిక్స్ పరంగా పర్లేదండి. కెమిస్ట్రీ పరంగా మేము కొంచెం టైట్. చీట్ కోడ్స్ ఏమైనా యూజ్ అవుతున్నాయా? ఏం మరి లేదు. ఓకే. పేపర్ ఓవరాల్ గా ఈజీ అంటారా, టఫ్ అంటారా, మీడియం అంటారా? పర్లేదు, మీడియం. ఆల్ ది బెస్ట్ అమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయ్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి. సో మన అభ్యర్థుల మాటల్లో కనుక మీరు చూసినట్లయితే పేపర్ అనేది మోడరేటెడ్ టు డిఫికల్ట్ అని చెప్పేసి చాలా ఎక్కువ మంది చెప్పడం జరిగింది. కొంచెం డిఫికల్ట్గా ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో ప్లీజ్ అండి కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ అనేది మీరు ఏమనుకుంటున్నారో ఈ షిఫ్ట్ 1కి సంబంధించి మీరు తెలియజేయండి. అదేవిధంగా మీరు కామెంట్లో ఏదైనా అడిగితే అది అడిగే ప్రయత్నం కూడా అభ్యర్థుల దగ్గర అడగడం కూడా జరుగుతుంది. సో జై హింద్, జై భారత్. నేను మీ సత్య. జై హింద్, జై భారత్.